ఫ్లైట్ లేట్ అవుతుందంటే బస్కి వచ్చా. బస్ డ్రైవర్ ఎంత ముందు పైలట్ అంట. పైలట్ అన్నప్పుడు ఫ్లైట్ నడపాలని బస్ నడుపుతున్నాడంటే ఆడు ఫ్లైట్ లేట్ అయితే నాతో పాటు బస్కి వచ్చాడు. బాంబులు రెడీయా? ఏమైంది? నాకు తెలుసురా, అందుకే ఇదిగో నా సెటప్ తో నేను వచ్చా. అదేరా మరి బిల్ గార్డెన్ అంటే. ఇది హైదరాబాద్ మ్యాప్. మనం బాంబులు పెట్టాల్సింది ఎయిర్పోర్ట్ లో, బస్ స్టాండ్ లో అండ్ రైల్వే స్టేషన్ లో. ఏ మ్యాప్ అయితే ఏంటరా? ఎయిర్పోర్ట్ ఉండదా? బస్ స్టాండ్ ఉండదా? రైల్వే స్టేషన్ ఉండదా? మరి అక్కడే పెట్టాలి. నీకు పని చేస్తుందన్న తెలివే. పర్స్ ఎవరా? సార్ సార్. కానిస్టేబుల్ సార్, ఈ పర్స్ ఎవరి దగ్గర కొట్టేశారో తీసుకెళ్ళి అడిగిచ్చారా? ఓకే సార్. ఈ పర్స్ నాది సార్. తెలుసురా, నీ పర్స్ పోతే నీకు ఎంత బాధ ఉంటుందో నీకు తెలియాలి కదా. కానిస్టేబుల్ సార్, బయట ఎవరికి పర్స్ లేకపోతే అడిగిచ్చే, హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఓకే సార్. అరే రే నాకు పర్స్ లేదు, అలా ఇచ్చే. సార్ నా సార్ చేయను సార్. సార్ ప్లీజ్ సార్. ఆర్డర్ రే, బయట ఎవరికి చైన్ లేకపోతే అడిగిచ్చారా? అర్థమైంది సార్ నాకు. మనకి ఎలక్షన్ డ్యూటీ చేస్తారా? వెళ్దాం. ఎలక్షన్లు అయిపోయాయి కదా సార్. అదేరా, డబ్బు పంచడానికి వెళ్తుంటారు బళ్ళు, అవి పట్టుకోమన్నారు. ఆల్రెడీ డబ్బు పంచడానికి వెళ్ళాయి, పంచారు, అయిపోయింది కూడా. ఇట్టే డబ్బు వెళ్ళింది కదా. అవును. మిగిలిన చిల్లర మళ్ళీ ఇటు వస్తుంది కదా, అది పట్టుకోమన్నారా? ఆగరా. కానిస్టేబుల్ సార్, చెక్ చేయి. చెక్ చేసే సార్. ఏం చేశారా? టైర్ లో గాలి ఉంది, ట్యాంక్ లో పెట్రోల్ ఉంది. మైలేజ్ ఎంత వస్తుంది కనుక్కోపోని. ఇంతకీ మైలేజ్ దిగరా. చూసుకుంటా. మా అన్న సార్. అన్నా మీ నాన్న కాదా? ఎక్కడి నుంచి వస్తున్నారా? రోడ్డు మేంచి. ఎవరు నవ్వట్లేదేంటి? రాసింది నువ్వు కదా. ఇప్పుడు పంచి అదిరిపోచ్చాడు. హెల్మెట్ ఏదిరా? అది కొనుక్కుందామని వెళ్తున్నాం. ఫైన్ కట్టు. ఎంత? 500. ఇదిగో 2000. చిల్లర లేదు. పర్లేదు, 500 టిప్ ఉంచుకో. నాకు 500 టిప్ ఇస్తాడేంట్రా? మా సార్ రేంజ్ 2000 తెలుసా? ఏంటి పేరేం పేర్రా? ఒక్క నిమిషం. అంతే, అదేం పేర్రా? నీ పేరేంటి చెప్పు. నా పేరు బ్లాంక్. బ్యాంక్? బ్యాంక్ కాదు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో బ్యాంక్ ఉంటది కదా, ఆ బ్లాంక్ నేను. అదేం పేర్రా? నా పేరు అనగానే ఎవడ మైండ్ అయినా బ్లాంక్ అయిపోయిన మా డాడీ చెప్పాడని ఆ పేరు పెట్టుకున్నా. చూడడానికి నువ్వు బ్లాంక్ ఉన్నావు. జాబ్ ఏంటి? 10th ఫెయిల్. ప్రెజెంట్ ఏం చేస్తున్నావు? 10th మళ్ళీ కట్టా. ఏంటిది? ఎంత ఉంది? మొక్కు. దేని మొక్కున్నారా? గడ్డం బా పెరగాలని. మరి గడ్డం ఏంటి ఎంత పెంచావు? తల బా పెరగాలని ఇది మొక్కున్నా. కూర్చోలేగు. నన్ను ఎవడన్నా లేపాలి. నిన్ను లైఫ్ లాంగ్ లేపాల్సిందే కదా మేము. ఏంటా చూపేంటి? ఏ ఊర్రా మీది? ఏంటి 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 ఏమన్నా? దగ్గర చెప్తా అంటున్నా. ఎక్కడి నుంచి వింటాను చెప్పు. నేను రాను చెప్పు. మా ఊరి పేరే. చూసా కదా, నాతో పెట్టుకుంటే ఎక్కడుంటావు? నీ రేంజ్ పెరిగిపోద్ది మాతో పెట్టుకుంటే. దించు పిల్లాడిని. అదేమన్నమాట, హ్యాంగ్ చాలా హాయిగా ఉంటుంది అడిగి. చూడండి ఊతుకాండ. ఏం కేసు రానిది? హెల్మెట్ లేదని పట్టుకుర్రా. నేను పిక్ పాకెటర్ రా. పిక్ పాకెటర్. అట్లా చూస్తావేంద్రా? వన్స్ మోర్ అంట. నేను టెర్రరిస్ట్ రా. ఏంటి? టెర్రరిస్ట్. టెర్రరిస్ట్ స్పెల్లింగ్ చెప్పరా. ఎవరైనా నువ్వు? టెర్రరిస్ట్. సార్ ఏంటి గోలండి? ఇటు సెల్లో కామెడీ చేస్తుంది సార్. ఏమన్నాడు? టెర్రరిస్ట్ అంటాడు. ఇప్పటికే ఆ టెర్రరిస్ట్ దొరకలని టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ కామెడీ అంటారా? కామెడీ అంటే అలాంటి ఎందుకురా? వీడు నా మీద చేస్తున్నాడు రా. అరే మోకాలే మోకాలే మోకాలేరా మోకాలేరా. నీ పేరేం పేరు? పూర్తి పేరేమన్నా? బ్లాంక్. ఫిల్ ఇన్ ద బ్లాంక్. బ్లాంక్.
టీ తీసా వెళ్ళి నేను నీకేరా తేబే తేబే నువ్వు స్కూల్కి వెళ్ళకుండా ఆడ తిరుగుతున్నావు ఏంట్రా మా అన్నతో తిరుగుతున్నాడు సార్. 24 గంటలు మీ అన్నతో ఉంటావా 24 గంటలు ఉంటాడు సార్. మరి నైట్ టైము ఆ టైం మాత్రం అనుకోలేస్తా. షుగర్ ఏదిరా అందులో వేసా సార్ కరిగిపోయినట్టుంది నేను ఎక్కడో చూసానయ్యా గుర్తురావట్లేదు సార్ అమ్మో అంటే నమ్మేస్తాను అనుకున్నావా ఓడికి కామెడీ అయిపోయింది ఓడి టెర్రరిస్ట్ లాభగల ఫోటో పెట్టి ఇలా ఆడి నమ్మేస్తాడు ఎలా నువ్వు ఇక్కడి నుంచి కదిలావా అయిపోతావు సార్ చెప్పండి సార్ ఆడు ఓకే సార్ ఇప్పుడే ఫోన్ వచ్చింది మీరు టెర్రరిస్ట్ అని తెలియక సారీ సార్ మీరు కొంచెం పూకి దిగిపోండి ఏంటన్నా నువ్వు ఆర్టిస్ట్ అంటే నమ్మట్లేదు, డాన్సర్ అంటే నమ్మట్లేదు, టీమ్ లీడర్ అన్న నమ్మట్లేదు, టెర్రరిస్ట్ అన్న నమ్మట్లేదు. టెర్రరిస్ట్ అన్న నమ్మట్లేదు. అసలు ఎవరన్నా నువ్వు? హీరో. ఇప్పుడు పోతాను. ఎన్నాళ్ళైంది నీతోనే ఇలాగ ఏకాంతంగా గడిపి ఇవాళ సాయంత్రం 7ంటికి మా ఆవిడ బయటికి వెళ్తుంది సరేనా? వెళ్ళిపో ఇప్పుడు వెళ్ళిపో. అర్జెంట్గా ఇంటికి వెళ్ళి మా ఆవిడ పంపించేయాలి. ఏం జరుగుతుంది చెప్పు. ఏమవుద్ది లోపల అమ్మగారు మంచి ఫైర్ మీద ఉన్నారు. ఏంట్రా ఏమైంది? ఏమో తెలియదు వదిలేచారు. ఏసీ తీసి నేలకేసి కొట్టేశారు. పగిలిపోయింది. ఫ్రిడ్జ్ కూడా నేలకేసి కొట్టేశారు. ఫ్రిడ్జ్ కూడా పాల్గొడుతుందా? ఫ్రిడ్జ్ కొట్టేస్తారు అయ్యగారు. ఫ్రిడ్జ్ లో ఐస్ క్యూబ్స్ కూడా పోయాయండి. మొన్న 2 lakhs పెట్టి ఎల్సీడీ టీవీ కొన్నారా? టీవీ కూడా పగిలిపోయిందండి. టీవీ పోయింది అయ్యారు. టీవీ రిమోట్ కూడా పాల్గొట్టేశారండి. అయ్యారు మీరు ఏదో చేసి అమ్మగారిని కొంచెం కూల్ చేయండి. అమ్మగారిని కూల్ చేసే టెక్నిక్ నాకు తప్ప ఇంకెవడ తెలిసిద్దిరా? వెళ్ళి గట్టిగా 2 కిసులు ఇచ్చారంటే మ్యాటర్ మొత్తం సెటిల్ అయిపోయింది. అంత లేదు ఉదయం 2 కిసులు ఇచ్చాను కూల్ అవ్వలేదు మేడం. ఏంటమ్మా ఏమైంది? మీరు నాకు అన్యాయం చేస్తున్నారు. అమ్మ పెళ్లి 2 ఏళ్ళ నుంచి ఇప్పుడు నీ కడిపేసి అన్యాయం చేస్తానే. నీకు నీ పిఏకి మధ్యలో ఏదో ఉందంటే కదా? అవును నాకు నా పిఏకి మధ్య టేబుల్ ఉంది. నువ్వు అది రాసుకొని పూసుకొని తిరుగుతున్నంటే కదా? ఆఫ్ కోర్స్ ఐ బాస్ ఈజ్ మై పిఏ. నేను చెప్పింది రాసుకుంటుంది మధ్యాహ్నం లిప్స్టిక్ పూసుకుంటా తప్పే ఉంది దాంట్లో. పూసుకోవడం గురించి అండి. మరి ఇంకేంటే ఒకటే కూల్ డ్రింక్ లో 2 సార్లు పెట్టుకొని తాగుతున్నట్ట కదా? నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు 2 కూల్ డ్రింక్ ఆర్డర్ చేసాం అనుకో 60 రూపాయలు ఒక్క. అదే ఒక కూల్ డ్రింక్ 30 రూపాయలు. మిగిలిన 30 రూపాయలతో రోజు మల్లెపూలు తెస్తానా నైట్ ఎలా మరి? అరే రంగా అయ్యగారు ఇటు రారా. అదే పనిలో ఉన్నానండి. పర్లేదు తర్వాత చేసుకుని ఇటు రా. అమ్మో పని చాలా ఇంపార్టెంట్ నాకు. వస్తావా అని రమ్మంటావా? మీరే రండి. అరే ఇటు రారా. నీకు ఒక కథ చెప్తాను. ఒక్క నిమిషం మా పిల్లల్ని తీసుకొస్తాను. 2 రోజులు కథ చెప్పమంటున్నాను నన్ను. జాగ్రత్త వినరా. ఓకే నీకు 3 యాపిల్స్ ఇచ్చాను రా. ఓకే అయ్యగారు. అందులో 2 నేను తీసుకున్నాను. ఓకే ఇంకా నీ దగ్గర 2 యాపిల్స్ ఉంటాయి. ఒకటి ఉంటది. ఏదది? నీకు శాలరీ ఎంత ఇస్తున్నారు రా? 5,000 ఇస్తున్నారు అయ్యగారు. ఈ 2 పట్టుకోరా. ఇదేంటి ఇదే చూపుడు వేలు ఇదే మధ్యలో వెళ్ళరా. అబ్బా కంగ్రాట్స్ రా. ఈ మంత్ నుంచి నీ శాలరీ 3,000. అయ్యగారు అయితే ఇది అబ్బా 2,000. ఏదో ఎమర్జెన్సీ వర్క్ అని పిలిచారు సార్. ఏం సార్? ఇంపార్టెంట్ ఏ కాదురా. గోళికాయలు అడుగుదాం అనుకుంటున్నాను కంపెనీ ఇస్తామో. ఏంట్రా ఆఫీస్ చాలా ఎక్కువ చేస్తున్నావుగా? లేదు సార్ 8 hours పని చేస్తున్నాను సార్. నువ్వు మాట వినరా. ఇలా గ్లాస్ తీసుకురా. మందు ఎవరు పోస్తాడరా? సారీ ఏంట్రా తాగిసా? ఇవన్నీ పోసిన తర్వాత ఎవరు తాగుతారని అడుగుతారు కదా సార్, అందుకే తాగేసాను. ఆఫీస్ కంటే లేట్గా వస్తానంట. అంటే సార్ ట్రాఫిక్ ట్రాఫిక్ జామ్ అయింది సార్. రెడ్ లైట్ పడింది సార్. టైర్ పంచర్ అయింది సార్. చిచ్చి ట్రాఫిక్ మధ్యలో వచ్చి సిగరెట్ తాగుదాం అనుకుంటున్నాను సార్. టైం చెయ్యొద్దు. నీకు ఇలా కదరా లాజిక్ తోనే చంపుతాను. నీకు నేను 10,000 ఇచ్చారా సార్? అందులో 5,000 తీసుకున్నా సార్. ఇంకా నీ దగ్గర 2,000 ఉంటాయి. 15,000 ఉంటాయి సార్. 15,000 ఉంటారా? చేతికి 5 కింద 10 సార్. పిఏతో ఎక్కువ చేస్తున్నట్టు ఏంటి? ఏంట్రా మళ్ళీ ఏంటి? వేలు నొప్పి వస్తుంది సార్. పిఏతో ఏం చాలా ఎక్కువ చేస్తున్నట్ట? అంటే నేను జోకులు వేస్తాను కదా సార్, బాగా ఎంజాయ్ చేస్తాను సార్. జోకులు అంత బాగా వేస్తావా? అంతమంది జోకులు వేస్తావా? ఏదో జోకేరా మంచి జోకే. మీరు హీరోగా ట్రై చేయొచ్చు సార్. రేపటి నుంచి పియ్యో జోలికి వచ్చిన పియ్యోతో మాట్లాడిన చెప్పు తీసుకుని పడేస్తాను. హలో డార్లింగ్
ఎక్కడ రేపు 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 కుదరదు, ఎందుకంటే సార్ వద్దన్నారు రేపు నుంచి. ఈ రోజే మాట్లాడుతున్నాం సార్, రేపు నుంచి అలా మాట్లాడుతుంది కదా, ఈ రోజే మాట్లాడదు. బాస్ ప్రియా డార్లింగ్, బాస్ మన స్టాఫ్ చూస్తున్నారు. అరే రారా, ఇక్కడ ఎవరున్నారా? మన పిఏ ఉన్నారు సార్. కనపడుతున్నారా? సార్ సార్ ఎక్కడున్నా సార్, మీ మాటలు వినిపిస్తా సార్. ఇదిరా పెర్ఫార్మెన్స్, సూపర్ రా, సూపర్. రంగా మీరేంటి అమ్మాయి దగ్గర? బాబాయ్ నీకు శాలరీ ఎంత ఇస్తానరా? 3000. రేపు నుంచి 1000 తీసుకో. నాకు ఎవరు కనిపించలేదు ఇక్కడ. డార్లింగ్ ఏంటి ఆఫీసులో నీకు ఏంట్రా ఏదో ఎప్పుడు చూడనట్టు మీదకి వచ్చి వస్తారు? బయటికి బయటికి ఇది మన పిఏ ప్రియా అని చెప్పా కదా, ఆఫీస్ శ్రీనివాస్ ఉన్నాడు కదా, ఆడిని ఇది పెళ్లి చేస్తున్నారు. గొడవ అయితే నా దగ్గరికి వచ్చారు, ఇద్దరు కలపడానికి ట్రై చేస్తున్నా. ఇగో ఇప్పుడు దాకా తిట్టి బయట నుంచో పెట్టా, పెళ్ళాన్ని కొట్టకూడదని. శ్రీనివాస్ ఇగో నీ పెళ్ళాన్ని వాళ్ళని జాగ్రత్త చూసుకో, చెయ్యి ఎత్తకూడదు. సారీ నాన్న, సారీ నాన్న, సారీ నాన్న, సారీ బేబీ, సారీ బేబీ, ప్లీజ్ మన ఇద్దరం కలిసిపోదాం. దూరంగా ఉండి కూడా చెప్పొచ్చు సారీ, దగ్గరికి వెళ్ళక్కర్లా. బాస్ 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 ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? పిచ్చి పిచ్చి చేస్తాడు. పెళ్ళాం అని చెప్పాను అంతే, ఎక్కువ చెయ్యొద్దు, అర్థమైందా? నటించు. అయ్యగారు టీ పట్టరండి, హెడ్ ఎక్ ఉంది. చెప్తున్నా టీ దమ్మని. ఎలా ఉంది ఒళ్ళు? నాకు కాపీ తీసారా? రే రే కాపీ తీసు, కాపీ తీసు. షుగర్ లేదు సార్. షుగరే. ఇందాక యాపిల్ కట్ చెప్పి ఒకసారి ఆ కట్ చెప్పి మళ్ళీ ఒకసారి. నా దగ్గర 3 యాపిల్స్ ఉన్నాయి. ఓకే, అవి నీకు ఇచ్చాను. ఓకే, నీ దగ్గర నుంచి 2 తీసుకున్నా. ఆ 2 ఎవరా? ఆ 2 మరి ఇందాక లేని యాపిల్ ఓట పెట్టుకుని 2 ఎవరా 2 ఎవరా? ఏమండి సార్, అది మన నెక్లెస్ కూడా కొన్నాం కదా సార్. నెక్లెస్ కొన్నావు నువ్వు? నెక్లెస్ ఇచ్చాను సార్. నాకెవడు ఏంటి? అదే సార్, నేను కొన్న తర్వాత మీ ఆవిడ ఏదో ఫంక్షన్కి వెళ్తాంటే పెట్టుకుంటాను చెప్పి తీసుకెళ్లారు కదా. నేను ఎప్పుడు అడిగారా? పిచ్చి పిచ్చుకుందా? అది వీడియో కూడా తీశాను. వీడియో ఏంటి? మీకు ఇచ్చినప్పుడు నా నెక్లెస్ వెళ్తానే ఇచ్చే వాళ్ళకి నాదన్నారు అంటే అప్పుడు ఆ ఆవిడ దగ్గర నుంచి నీకు తీసుకొచ్చామాట, పార్టీకి వెళ్ళాలంటే అది వాళ్ళకి ఇచ్చామ్మా. అయ్యగారు 5 సంవత్సరాల మీద జాబ్ చేస్తున్నాను కదా. అవును. మీకు 2 లక్షలు ఇచ్చాను, గుర్తుందా? దాయమని 2 లక్షలు ఎక్కడ ఇచ్చారు నాకు? గుర్తుకో, మీరు అలా మర్చిపోతే అన్ని రికార్డ్ చేస్తాను. రికార్డింగ్ నీ దగ్గర కూడా ఉంది కదా? కరెక్ట్. ఈ దగ్గర కూడా ఉందా రికార్డింగ్? మొన్న 2 లక్షలు ఇచ్చా కదా, అది ఈడియే తీసుకొచ్చే. ఈ డబ్బులు కూడా మనమే కావా? కాదు సార్, ఇప్పుడు ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తున్నారు? దేనికి ఇల్లు ఖాళీ చేయడం? అదేంటి సార్, మీకు ఇల్లు రెంట్లో ఉన్నారని చెప్పి ఓన్ ఉన్నాను సార్ అని చెప్తూ వచ్చారు కదా మీకు. దీనికి ఇది మన ఇల్లు కాదా? అదే, ఇది యాక్చువల్లీ మన ఇల్లే, వీడి పేరు మీద రాయించుకున్నాడు. షేర్ ఇట్.